హోంమంత్రి అనిత గారు ఆంధ్రప్రదేశ్లో జరిగే వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాట్లాడుతా, ఇంతకుముందు నాకు జీవో కాపీలో యూజర్ ఛార్జెస్ అంటే జనరల్గా ప్రభుత్వానికి సంబంధించిన సేవలు ప్రజలు ఉపయోగించుకోవాలంటే కొన్ని యూజర్ ఛార్జెస్ కట్టాల్సి ఉంటుంది. సో ఆ యూజర్ ఛార్జెస్ గురించి మైక్ పెట్టాలంటే ఇట్లా వినాయక చవితి మండపాలకి సో దానికి సంబంధించి కొన్ని యూజర్ ఛార్జెస్ ఉంటాయి, వాటి గురించి ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత కొద్ది డిస్కషన్ తర్వాత అలాంటి ఛార్జెస్ మేమేమీ కలెక్ట్ చేయట్లేదు, అది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న జీవో, ఆ జీవో కాపీనే నేను చదవడం జరిగింది అని ఆవిడ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టింది. సో అనిత గారంట నవ్వుల పాలు అయిపోయారంట, ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి తోసేస్తున్నారంట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అధికారులు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇలాంటి ఒక జీవో ఉందని ఇచ్చినప్పుడు దాన్ని ప్రస్తావించడం సహజం, ఆ తర్వాత చర్చలు జరిపి ఏమైనా మార్పులు చేర్పులు చేయడం సహజం. మరి దీనికి ట్రోలింగ్